హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. 'సంభవం అధ్యాయం ఒన్ను' ఇదొక మలయాళం మిస్టరీ మూవీ గైస్. రీసెంట్‌గా జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోలో కూడా స్ట్రీమ్ అవుతుంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. ఈ మూవీ రన్ టైమ్ 2 అవర్స్ 5 మినిట్స్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ అయితే ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. 'సంభవం అధ్యాయం ఒన్ను' అంటే ఒక ఇన్సిడెంట్‌లోని ఫస్ట్ చాప్టర్ అని మీనింగ్ వస్తుంది. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేసుంటే ప్లీజ్ ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే, ఈ మూవీలో ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ చూపిస్తారు. అతని వైఫ్ ప్రెగ్నెంట్ ఉంటుంది. అంటే ఇక ఆల్మోస్ట్ డెలివరీ స్టేజ్‌లో ఉంటుంది. కరెక్ట్ అదే టైంకి అతన్ని ఒక ఫారెస్ట్ ఏరియాలో ఉండే ఒక చిన్న విలేజ్‌కి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. సో అక్కడ ఉండే ఫారెస్ట్‌లోకి ఎవరైనా వెళ్తే అక్కడే మిస్ అయిపోతారు గైస్. తిరిగి రారు. సో ఆ ఊర్లో మిస్ అయిన కొందరిని వెతకడానికి హీరో ఆ ఫారెస్ట్‌లోకి వెళ్ళాల్సిన సిట్యుయేషన్ వస్తుంది. సో అసలు ఆ ఫారెస్ట్ మిస్టరీ ఏంటి? నెక్స్ట్ ఏం జరిగింది? అనేది బేసిక్‌గా ఈ మూవీ ప్లాట్. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే, నాకైతే నచ్చింది మామ. ఫస్ట్‌లీ అపార్ట్ ఫ్రమ్ సస్పెన్స్ అండ్ మిస్టరీ, ఈ మూవీ ఏ జానర్ కిందకి వస్తుందో చెప్తే స్పాయిలర్ అయిపోతుంది. బేసిక్‌గా నాకైతే కొన్ని కొరియన్ మూవీ రిఫరెన్సెస్ తీసుకున్నారనిపించింది. తీసుకుంటే తప్పేం లేదు. తీసుకున్న రిఫరెన్సెస్‌ని వాళ్ళ నేటివిటీకి తగ్గట్టు చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. అండ్ ఇదే జానర్‌లో ఒక 3 ఇయర్స్ బ్యాక్ తమిళ్‌లో ఒక మూవీ వచ్చింది గైస్. చాలా పెద్ద హిట్ అయింది. గైస్, ఇది ఫాస్ట్ పేస్డ్ మూవీ కాదు. స్లో బర్నింగ్ డ్రామా ఉంటుంది. అన్ని మలయాళం మూవీస్ లాగే ఇది కూడా స్లోగా స్టార్ట్ అయ్యి లాస్ట్‌కొచ్చేసరికి ఒక ట్విస్ట్‌తో మూవీ ఎక్స్‌పీరియన్స్ మొత్తాన్ని చేంజ్ చేసేస్తారు. సో, ఇఫ్ మీరు స్లో డ్రామాస్ ఓపికగా చూసే ఆడియన్స్ అయితే స్టోరీ మీకు ఎంగేజింగ్‌గా ఉంటుంది. స్టోరీలో ఉన్న సస్పెన్స్ అండ్ మిస్టరీతో కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. కానీ ఒక్కసారి కనెక్ట్ అయితే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ మూవీలో ఆ ఫారెస్ట్ బ్యాక్ స్టోరీ ఉంటుంది. అది మాత్రం అన్‌ఎక్స్‌పెక్టెడ్ గైస్. కానీ ఇదే జానర్‌లో హాలీవుడ్‌లో అండ్ కొరియన్ ఇండస్ట్రీలో చాలా మూవీస్ చూసా కాబట్టి నాకు అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించలేదు. బాలేదనట్లేదు. బట్ ఒక ఇంపాక్ట్ ఉంటుంది కదా! అబ్బా! అసలు ఇలాంటి మూవీ ఇప్పటివరకు చూడలేదురా అని. అలా అనిపించలేదంటున్నాను. ఒక్కటే ప్రాబ్లమ్ ఏంటంటే స్టోరీ చాలా కాంప్లెక్స్‌గా ఉంటుంది. ఐ మీన్ జనరల్ ఆడియన్స్ ఉంటారు కదా! ఎప్పుడో ఒకసారి మూవీస్ చూసే ఆడియన్స్ ఉంటారు కదా! వాళ్ళకి అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టం అనిపించొచ్చు. మేకర్ స్క్రీన్ ప్లేని ఇంకొంచెం సింప్లిఫై చేసి ప్రెజెంట్ చేసుంటే ఇంకా చాలా బాగుండేది. యాక్టర్స్ పెర్ఫార్మన్సెస్ కానీ, మ్యూజిక్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, లొకేషన్స్ కానీ, సౌండ్ డిజైన్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ జస్ట్ ఫర్ ఎ సెట్ ఆఫ్ ఆడియన్స్ హూ లైక్ స్లో డ్రామా మూవీస్. సో ఇది గైస్, 'సంభవం అధ్యాయం ఒన్ను' మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.